వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్నింగ్ టిఫిన్ మనం ఎప్పటికప్పుడు వెతుక్కుంటూనే ఉంటాం. ఇడ్లీలు, దోశలు, ఏవో చపాతీలు, పూరీలు. ఎప్పుడైనా ఒకసారి వెరైటీగా రైస్ తోటి ఏదైనా చేస్తామా? మనం రాత్రిపూట మిగిలిన అన్నం తిరగమాతలు వేసుకోవటం, పులిహోరలు చేసేయటం, అన్నం ఉప్మా చేసుకోవటం ఇలాంటివి చేస్తాం కదా. కట్టె పొంగలి, పెసరపప్పు పొంగల్ అంటారు కదా, దాన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. యాక్చువల్గా బుధవారాలు నేను స్ట్రిక్ట్లీ పొంగలే చేస్తాను. ఏంటంటే బుధవారం నాడు పెసలు బుధగ్రహానికి అనుగ్రహం కలిగించే గ్రెయిన్. ఇది మనం తిన్నా ఎవరికైనా పెట్టినా అంటే ఇది ఖర్చు పెట్టడం వల్ల ఏంటంటే బుధుడి యొక్క అనుగ్రహం లభిస్తుందని చెప్తారు. ఇదివరకు ఎప్పుడో ఒక వీడియోలో కూడా చెప్పారు. బుధవారం నాడు ఇడ్లీ దోశ మానేసి వెరైటీగా కట్టె పొంగల్ చేయండి. కొంచెం చేసినా చాలా ఎక్కువ అవుతుంది. చక్కగా ఫ్రెష్ కొబ్బరితోటి పచ్చడి చేసుకుని పక్కన పెట్టుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. మామూలుగా మనం ఇవి పండగల్లో చేస్తాం. పండగ కంటే ప్రధానంగా ఏంటంటే అమ్మవారి నైవేద్యాలకి కట్టె పొంగల్ చెప్తారు ఒకటి. రెండోది ధనుర్మాసంలో కూడా మనం కట్టె పొంగల్ తింటాం. విష్ణాలయాలన్నిట్లలోనూ పెడతారు. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఆ ప్రసాదంలాగా ఇలా గడ్డగా ఉండేది కాకుండా లూజ్గా ఉంటుంది. ప్లేట్ నిండా ఉంటుంది. ఒక అంత బౌల్ తింటే చక్కగా మధ్యాహ్నం దాకా ఆకలేదు. దీన్ని మనం ఇంకా క్యారెట్లు, క్యాప్సికమ్లు వేసి కిచిడీ తరహాలో చేసుకోవచ్చు. కానీ మనం అది చేయట్లా. ట్రెడిషనల్ కట్టె పొంగలి. ముందు స్టవ్ మీద నీళ్ళు పెట్టేసి తర్వాత పప్పు బియ్యం కడుక్కోవచ్చు. దీనికి ఏం చేస్తామంటే తాలింపు వేసి నీళ్లు పోసేసి బియ్యం పోసేసి మూత పెట్టేసి ఒకే దెబ్బకి అవగొట్టేయటం ఒక మెథడ్. ఇది వరకు ఒక వీడియో అది కూడా చేసాం. ఇప్పుడు అలా చేయట్లేదు. మనం అన్నం వండుకుని దాంట్లో తాలింపు పెట్టడం ఎట్లాగో చూద్దాం. మనం ఒక కప్పు రైస్ అనుకోండి, ఇంత ఒక కప్పుడు బియ్యం, దీనికి కనీసం అరకప్పు పెసరపప్పు వేయండి. ముందు ఏం చేద్దామంటే బియ్యము, పెసరపప్పు కడిగేసేయండి. ఇవి ఇక మన చక్కెర పొంగల్లో లాగా కట్టె పొంగలికి ఇవి పెసరపప్పును వేయించవలసిన పని అయితే లేదండి, అవసరం లేదు. ఇది ఉడికితేనే బాగుంటుంది. దీంట్లో ఆ వేపుడు టేస్ట్ రావటం వల్ల అదనంగా వనగూడే రుచి ఏమి ఉండదు. అందుకని రెండు కడిగేసేయండి. మొదట ఏంటంటే ఇప్పుడు ఇది 1.5 కప్పు అనుకోండి మంది, కనీసం 4.5 లేదా 5 కప్పుల నీళ్లు ఎసరు పెట్టుకోండి. మీరు ఇత్తడి గిన్నెలో చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది. మన దగ్గర లేవు, కుక్కర్ పెట్టుకుంటున్నాము. కుక్కర్లో ఇప్పుడు దీన్ని ఓపెన్గా కూడా వండుకోవచ్చు, మూత పెట్టి వండుకోవచ్చు అండి. జస్ట్ మనకి తెలియాలంతే అన్నం ఉడికింది అని. మామూలు కంటే మరి కొంచెం మెత్తగా కావాలి మనకి. సో బియ్యం ఎసరు పెట్టేశాను. నీళ్లు 1కి 4.5 కప్పులు పెట్టాను. అంటే మొత్తం ఈ కప్పున్నర పదార్థానికి 4.5 కప్పుల నీళ్ళు పెట్టాను. బియ్యం పప్పు కడిగి 10 నిమిషాలు వదిలేసినా బాగానే ఉంటుందండి. కొంచెం నీకు నానిన కొందికి మృదువుగా వస్తుంది. సో ఇప్పుడు ఎసరు కాగిపోయినాయి నీళ్లు. మీరు ఇత్తడి గిన్నెలో చేసినా ఇట్లా ఎసరు పెట్టుకోండి. మందపాటి స్టీల్ గిన్నెలు ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి. దీన్ని ఏమంటారు, మన ఇండక్షన్ బాటమ్ ఉన్నవి, వాటిలో కూడా బాగా వస్తుందండి. బియ్యం ఇందులో పోసేద్దాం. పప్పు బియ్యం ఇలాగే చేయక్కర్లా. రెండో మెథడ్ ఉంది, కడిగేసి డైరెక్ట్గా పెట్టేయండి, ఏం కాదు. దీంతో పాటు పప్పుకి బియ్యానికి సరిపడా ఉప్పు వేసేయండి. ఇది మనకి ఉడకదన్న అనుమానం ఏం లేదండి. కుక్కర్లో జామని ఉడికిపోతుంది. ఒకవేళ మనం విడిగా వండేటప్పుడు ఏం చేద్దామంటే కొంచెం పలుకు ఉంటుంది చూడండి, అప్పుడు ఒకసారి వేసేసి కలిపేసి చక్కగా కలిసిపోతుంది. తర్వాత కలపడం అంత కంఫర్టబుల్గా ఉండదు. సరిపడా ఉప్పు వేసేసి ఒక మాటు పైకి కిందకి కదిపేయండి. ఒకే చోట రాళ్ళ ఉప్పు వేసే అలవాటు ఉన్నవాళ్ళు కదపటం మాత్రం అలవాటు చేసుకోండి, లేకపోతే ఓ చోట ఉప్పు ఎక్కువ అవుతుంది. కుక్కర్కి మూత పెట్టేసేయండి. దీన్ని మరింత కమ్మగా చేసుకోవడానికి ఒక 1 మోర్ టిప్ చెప్తానండి. మనం 1కి 3 నీళ్ళు పోసాం కదా, అంటే కప్పున్నర దానికి 4.5 కప్పులు పెట్టాం కదా నీళ్ళు. ఒక భాగం పాలు పోసుకోవచ్చండి. ఇందులో భలే కమ్మగా వస్తుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు పాలు పోసుకోండి. అంటే ఈ కుక్కర్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మనకి కిందంతా పాలు అయిపోతే అది నచ్చదు చాలామందికి. ఒకవేళ నచ్చేటట్టయితే పాలు పోసి ఉడికించండి, పొంగలి భలే రుచిగా ఉంటుంది. మూత పెట్టేద్దాము. విజిల్ పెట్టాక 3 విజిల్స్ వచ్చాక దీన్ని ఆపేసేయండి. ఆపాక ఇప్పుడు తాలింపు పెట్టుకుంది. చల్లారాక తిరిగి మత పెట్టుకోవటమే. కుక్కర్ చల్లారిపోయిందండి. మూత తీసి చూద్దాము. చక్కగా మెత్తగా అయింది అన్నం. ఇలాగే కావాలండి. ఈ లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఒకసారి పైకి కిందకి కదిపేయండి. తాలింపు వేసాక బాగా కదుపుదాము. దీన్ని పక్క పెడదాం. ఒక మూకుడు పెట్టుకోండి. మనము అన్నాన్ని ఇందులో వేయమండి, దీన్నే ఎత్తి అందులో వేస్తాము. చక్కగా ఒక మంచి కొబ్బరి పచ్చడి చేసుకోండి. అల్ల పచ్చడి చాలా బాగుంటుంది. ఏది కుదిరితే అది. నాకైతే ఏమీ అక్కర్లేదండి, ఒట్టి పొగ్గలే తినడానికి బాగుంటుంది. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓ 2-3 స్పూన్ల నూనె
అలాగే 2-3 స్పూన్ల నెయ్యి కూడా వేయండి. నూనె నెయ్యి కలిసి తిరగమాత పెట్టుకుంటే బాగుంటుందండి. నెయ్యి ఎక్కువ పడితేనే పొంగల్ రుచిగా ఉంటుంది. పెసరపప్పుకి నెయ్యి బెస్ట్ కాంబినేషన్ అండి. అది అరిగించడానికి, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ పెసరపప్పులో ఏమున్నాయో అది ఒంటికి అబ్జర్వ్ చేయడానికి కూడా నెయ్యి కావాలట. ఎవరో ఆయుర్వేదం డాక్టర్ గారు చాలా రోజుల క్రితం చెప్పారన్నమాట. పొంగల్కి మిరియమే రుచి అండి. కొంతమంది ఒక దెబ్బ కొట్టి వేస్తారు. నాకేమిటో హోల్ మిరియాలు ఇష్టం. ఇవి నమలడం పిల్లలకి అలవాటు చేయండి. మొదట్లో కారంగా ఉంటుంది కానీ చాలా రుచిగా ఉంటుందండి. మిరియం నమిలితే భలే బాగుంటుంది. కాసిన మిరియాలు వేయండి. ఒక 1/2 స్పూన్ అనుకోండి. ఒక 1/2 స్పూను మినపప్పు. ఈ మినపప్పు మీ చాయిస్ అండి. నాకు ఇష్టం మినప వాసన, అందుకని నేను వేస్తాను. టపటప అంటున్నాయి, పైకి వచ్చేస్తున్నాయి కదా. స్టవ్ సిమ్లో పెట్టుకోండి లేదా ఆపేయండి. జీలకర్ర వేసుకోండి. ఇది కూడా 1 స్పూను, 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. తర్వాత ఏమో కొంచెం 4 ఎండుమిర్చి చిన్న ముక్కలు చేసి వేయండి. తర్వాత అల్లము కోరి పెట్టుకున్నానండి. ఒక పెద్ద ఇంచి అల్లం అనుకోండి. ఈ అల్లము ఈ మిరియాలే దీని రుచి. ఒక చిటికెడు ఇంగువ. ఇంగువలు అల్లాలు స్కిప్ చేయబోకండి, ఇవే దీని యొక్క టేస్ట్. జీడిపప్పు వేసుకుందాము. జీడిపప్పు కూడా ఆప్షనలే, మీకు కనుక ఇష్టం ఉంటే వేసుకోండి, ఇంట్లో అవకాశం ఉంటే. జీడిపప్పు వేస్తే కొంచెం రిచ్గా అవుతుంది, లేకపోతే లేదు, ఏం కాదు. కానీ మిగిలినవి మానకూడదు. అబ్బా ఎంత మంచి వాసన వస్తుంది. దీంట్లో కొంచెం 2 రెబ్బల కరివేపాకు వేసి పోపు వేగాక అలాగ ఎత్తి అన్నంలో పోసేయండి. స్టవ్ ఆన్లో ఉంచవలసిన అవసరం ఏం లేదండి. పోపుని చక్కగా పైకి కిందకి పట్టేలాగా కలిపేయండి. మంచి గుమగుమలాడుతుందండి, బ్రహ్మాండంగా ఉంది. ఇంకేముంది, వేడి వేడిగా చక్కగా టిఫిన్కి సర్వ్ చేసేయండి. దీంట్లో ఆవకాయ నలుచుకుని తిన్నా బాగుంటుందండి, మాగాయ మిడిసి చేసుకున్నా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్ కాబట్టి పచ్చళ్ళు ఏం తింటాము, ఊరగాయలు తింటామా తినమా, ఏదైనా కొత్త పచ్చడి చేసుకుంటామా చూడండి, మీ ఇష్టం. దీన్ని ఎట్లా అంటే ఏదో ఒక పచ్చడి వేసి పైన నెయ్యి వేసి వడ్డించేసేయండి. ఇదిగోండి వెన్ పొంగలి లేదా కట్టె పొంగలి లేదా మిరియం పొంగలి, అది కాకపోతే పప్పు పొంగలి. మీ ఊళ్ళో ఏ పేరు పెట్టి పిలిచినా ఇదే పదార్థం. ట్రై చేసి చూడండి.